శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి అక్టోబర్ 12 నుంచి 18 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి రాశి యందే సంచరిస్తున్నటువంటి శని భగవానుడు, దానివల్ల వీళ్ళకి ప్రస్తుతం ఈ జన్మశని ప్రభావం వల్ల వీళ్ళకి ఎంత మంచి చేద్దామన్నా, ఎన్ని మంచి విషయాలు చెప్పినా కూడా వారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంటారు. ఎప్పుడూ జరిగిపోయిన విషయాల కోసం ఆలోచిస్తూ ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని బాధపడుతూ ఏ ప్రయత్నం చేయకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ సమయంలో వీరికి ఎవరన్నా చెడ్డ విషయాలు చెప్పినప్పుడు అవి తొందరగా అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అనుకుంటాం, అంటే ఈ జన్మశని ప్రతి ఒక్కరి జీవితంలో 3 సార్లు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మొదటిసారి జరుగుతున్నప్పుడు సాధారణంగా విద్యార్థి దశలో జరుగుతుంటుంది కాబట్టి వారు ఎక్కువగా విద్య మీద తమ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఏదో ఒక బలహీనతకు లోనై విద్యకి ఆటంకం కలగడం, విద్య యందు శ్రద్ధ పెట్టకపోవడం, సరైనటువంటి ఎంత కష్టపడి చదివినా సమయానికి జ్ఞాపకం రాక అనుకున్న మార్కులు రాకపోవడం, ఇవి తప్పించుకోవడానికి అనేక రకాల అబద్ధాలతో పెద్దవాళ్ళని మభ్యపెట్టడం, కొంతమంది ఈ బద్ధకం వల్ల వేరే కారణాల వల్ల చాలా సబ్జెక్టులు విడిచిపెట్టడం, చదువు పూర్తయినట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పడం, వెనకాల ఏదో సబ్జెక్టులు పూర్తి చేసుకోవడం, ఈ విధంగా ఏదైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో మంచిగా చేయడం జరుగుతూ ఉంటుంది. అది మీరు విద్యార్థి దశలో ఉంటే మాత్రం ప్రస్తుతం మీకున్నటువంటి స్థితి కంప్లీట్గా మీ పెద్దవాళ్ళకి చెప్పడం మంచిది. ఏదైనా సబ్జెక్టులో వీక్ ఉంటే ట్యూషన్ పెట్టించుకోవడం, అసలు మనకి సబ్జెక్టే రావడం లేదు, ఇందులో మనకేమీ మనం చేయలేకపోతున్నాం, బలవంతంగా నన్ను ఏదో మెడిసిన్లో జాయిన్ చేశారు, లేదంటే ఈ ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు, నా వల్ల అవడం లేదంటే మొదట్లోనే చెప్పడం మంచిది. అంటే ఇంకా 2 సంవత్సరాల పాటు ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల తీరా మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రాబోతులకి ఇన్ని బ్యాక్లాగ్స్తో ఇబ్బంది పడే కన్నా ముందుగానే మీ వల్ల జరగనప్పుడు కంప్లీట్గా దానికి ఫుల్ స్టాప్ పెట్టి మీకు నచ్చిన కోర్సులో చేరడం మంచిది. అలాగే ఎవరైతే మీనరాశిలో మీనలగ్నంలో తల్లిదండ్రులు ఉంటారో, అంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఒకసారి గమనించి వారికి అనుకూలంగా చదివించడం మంచిది ఈసారి వరకు. తర్వాత మళ్ళీ వేరేగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. అంటే మా సాటర్న్ మారిన తర్వాత రవి ఉచ్చులో రావడం, శని ఈ మేషరాశిలోకి వెళ్ళడం వల్ల ఏ సివిల్స్కో వాటికో ప్రిపేర్ అయితే అప్పుడు మళ్ళీ వాళ్ళు సక్సెస్ పొందగలరు. ఏదైనప్పటికీ కూడా మరి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది కాబట్టి కంపల్సరీగా పెద్దవాళ్ళు వీళ్ళ మీద ఒక దృష్టి పెట్టి ఈ సమస్యను సరిచేయవలసి ఉంటుంది. 12లో కూడా ఉన్నటువంటి రాహు ఈ విధంగా ఏదో ఒక బలహీనతకి లోన్ చేయడం, వీళ్ళ స్నేహితులో ఎవరో వీళ్ళని వారి స్వలాభం కోసం వీళ్ళ మభ్య పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కేవలం కంపల్సరీగా దృష్టి పెట్టడం మంచిది. ఇక మిగతా గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు అష్టమ స్థానంలో ఈ బుధుడు రవి ఉన్నారు. అంటే కేవలం అష్టమ స్థానంలో అవమానాలకి ఫెయిల్యూర్స్కి కారణమవుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ ఎగ్జామ్ రాసినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ ఉద్యోగ ప్రయత్నం చేసినా కొద్దిగా నిరాశ అన్నది 100% ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో ఏదైనా ఇటువంటి ముఖ్యమైనటువంటి ఇంటర్వ్యూ ఉంటే దాన్ని ఏదో కారణంగా వాయిదా వేసుకోవడం మంచిది. అంటే కొంతమంది ఏ వీసా కోసం వెళ్తూ ఉంటారు, ఈ సమయంలో కాకుండా వాళ్ళకు కొద్దిగా గ్రహాలు అనుకూలంగా వచ్చిన తర్వాత వెళ్ళాలి తప్ప ఈ సమయంలో ముఖ్యమైన ప్రయత్నాలు ఏవైనా ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది. అయితే వీళ్ళకి కొంతలో కొంత అదృష్టంగా మరి గురుగ్రహం ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉంటూ అతిచారాల ద్వారా ఈ అక్టోబర్ 18 తర్వాత పంచమ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా గురువు ఉచ్చస్థానంలోకి వస్తూ మీనరాశికి 5వ స్థానంలో వస్తూ తన 9వ దృష్టితో రాశిని వీక్షిస్తాడు. ఇది ఆటోమేటిక్గా ఈ రాశి వారికి ఒక విధమైనటువంటి
అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమాధిపతిగా మరి పంచమ స్థానం నుంచి మీనరాశిని వీక్షించడం వల్ల ఎవరైతే మీనరాశిలో దేశ విదేశాల్లో కానీ ఎక్కడున్నా సరే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే కంపల్సరిగా మీకు ఈ నెల 18 తర్వాత మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఏంటంటే ప్రతిదీ కూడా రాశిలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల కొద్దిగా నిరాశ నిస్పృహ చెందినప్పటికి కూడా కంపల్సరీగా ప్రయత్నం చేయండి. దాంతో ఇంకొక కండిషన్ ఏంటంటే మీకు ఏ ఉద్యోగం అర్హత ఉంటుందో మీరు ఏదైతే డిజైర్ అయి మీకు అర్హత ఉంటే ఆ ఉద్యోగానికే ప్రయత్నం చేయాలి తప్ప మీ స్థాయిని మించిన ఉద్యోగం ప్రయత్నం చేస్తే మాత్రం మళ్ళీ కేవలం నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే రాశిలో శనిగ్రహ సంచారం వల్ల మీరు కష్టం ఎక్కువ ఫలితం తక్కువ లాంటి ఉద్యోగం ఉంటుంది. అలాగే చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళే యోగం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళు మీరు చిన్న స్థాయి నుంచే పైకి వెళ్ళవలసి ఉంటుంది. ఒకేసారి పై స్థాయికి ప్రయత్నం చేస్తే మాత్రం మరి మీకున్న అవకాశం ఎంత ఉంటుంది? ఈ గురువు ఈ అక్టోబర్ 18 నుంచి సుమారు ఒక 50 రోజులు 45 రోజులు మాత్రమే ఈ కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ అక్కడ సంచరించడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తిరిగి ఈ తన గురువు బ్యాక్ వచ్చి మిథునంలోకి వస్తే మళ్ళీ మీకు అవకాశం ఉండదు. కాబట్టి ఏదైనా అటు ఇటుగా రాబోయే 15 రోజుల్లోనే మీ అర్హతకు తగిన ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటే కంపల్సరీగా వస్తుంది. ఆ చిన్న ఉద్యోగం మిమ్మల్ని చాలా పైకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ప్రయత్నం చేయడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారికి అటు శుక్రుడు రవి సప్తమ స్థానంలో సంచరించడం, గురువు 5వ స్థానంలోకి రావడం ఇవన్నీ కూడా వీళ్ళ జీవితంలో ఒక అభివృద్ధి, ఒక మార్పు రాబోతుంది. అది మీ ప్రయత్నపూర్వకంగా చాలా సక్సెస్ఫుల్గా ప్రయత్నం చేస్తే కంపల్సరీగా విజయం లభిస్తుంది. అయితే గతాన్ని మీరు కంప్లీట్గా పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా మీ యొక్క ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా మీ జీవితానికి ఒక కొత్త మార్గం రాబోతుంది. స్వస్తి.